సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఇక ముందుగా వివిధ పత్రికలు ప్రత్యేకించి ప్రధానమైనటువంటి వార్తలు మాత్రమే హైలైట్స్ కొన్నింటిని తెలుసుకుందాం. మండలిలో మంటలు, సాక్షి ఏపీ ఎడిషన్లో రాసిన ప్రధానమైనటువంటి వార్త. తిరస్కరించిన చైర్మన్, చర్చకు ప్రతిపక్ష ఎమ్మెల్సీల ఉడుంపట్టు, సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం, పోడియం వద్ద నిరసన, న్యాయం కావాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు. డిసెంబర్ నుంచి రాజధాని పనులు జరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే బడ్జెట్పై చర్చ పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేశారంటూ టీడీపీపై పవర్ సెక్టార్పై లోకేష్ చర్చ జరగనివ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అంతులేని అన్యాయం, కర్నూలు నుంచి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ అమరావతికి తరలింపునకు సిద్ధం. ఏపీఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు కూడా అమరావతికే. కర్నూలులో అనేక ప్రాముఖ్యత ఇస్తూ కర్నూలుకి న్యాయ రాజధానిగా ఆ రోజుల్లో జగన్ గారు అనేక ఆఫీసులను తరలించేటప్పుడు అడ్డుకునే ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు ఏకంగా అధికారం తెలుగుదేశందే కాబట్టి వాళ్ళు వచ్చారు. నిజానికి విచిత్రంగా ఏంటంటే కర్నూలులో 2 తప్ప అన్నీ టీడీపీయే గెలిచింది. అయినప్పటికి కూడా మరి వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మరి రాయలసీమకి అది అన్యాయమా కాదా అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలే నిర్ణయించుకుంటారంటూ నిన్న సోషల్ మీడియాలో కూడా అనేక కామెంట్లు వచ్చాయి. 3 లక్షల పింఛన్లు కట్ చేశారంటూ అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. 3 లక్షల మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నారు, పెండింగ్లో 2.5 లక్షల పెన్షన్ దరఖాస్తులు ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. సో అంటే ఇప్పటివరకు వార్తలు వస్తున్నాయి పెన్షన్లు కట్ చేస్తున్నారనేది అది వాస్తవం అని చెప్పేసి మంత్రి గారు కూడా అంగీకరించారు. కాకపోతే అనర్హులు అని ఆయన చెప్తున్నారు. ఇక యనమల మాటలన్నీ అబద్ధాలే, బడ్జెట్లో 6.46 లక్షల కోట్ల అప్పని ఉందంటూ 14 లక్షల కోట్లని ఎలా చెప్తారంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఏమాత్రం సంపాదించారు, పొదుపు సంఘాల సభ్యుల ఆదాయంపై కూటమి సర్కార్ ఆరా, సంక్షేమ పథకాల్లో కోత పెట్టేందుకు స్కెచ్ అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. ప్రాణాలు తీస్తున్న టీడీపీ నేతల పంతం, రాజీనామా కోసం ఫోర్జరీ, విఏఓ హఠాన్మరణం, అనాథైన కుటుంబం, నంద్యాల జిల్లాలో ఘటన. అదంతా ఐటీడీపీ పైశాచికమే. సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణుల విశృంఖలత్వం, ఫేక్ ఐడియాలతో చెలరేగుతున్న టీడీపీ మోకలు, మహిళలపై జుగుప్సాకర పోస్టులతో వేధింపులు, వైసీపీ కార్యకర్తల పేరుతో కూడా ఫేక్ ఐడీలు సృష్టిస్తున్నారు అంటూ పెద్ద కథనాన్ని ఇచ్చారు. మరి ఫేక్ ఐడీల మీద పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా, బాధితుడినే నిందితుడిగా మార్చి టీడీపీ పెద్ద కుట్రలకు కాకీల వత్తాసు అంటూ కూడా కథనాన్ని ఇచ్చారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అక్రమంగా కేసులు ఇరికించే కుట్ర జరుగుతోందని కూడా వార్తనిచ్చారు. ఇక ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. సినీ నటుడు పోసానిపై 10ల సంఖ్యలో ఫిర్యాదులు చేశారట. 2 సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు, మరో 2ని జైలుకు తరలించిన పోలీసులు. సజ్జల భార్గవ్తో సహా 3పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. చంద్రబాబు గారు ఇది మరి ప్రభుత్వంలో ఈ కేసులు పరంపర ఏమిటో, ఈ గందరగోళం ఏమిటో అంటే ప్రశ్నిస్తే తీసుకెళ్ళి జైల్లో పెడతారా ఏంటో అర్థం కాకుండా ఉందనే విమర్శలు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. జగన్పై బాబు భాష జుగుప్సాకరం, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. లోకేష్ గారిది, తల్లిని అవమానిస్తే సహించాలా, శాసన మండలిలో విరుచుకుపడ్డ మంత్రి లోకేష్ అని ఈనాడు అవి ప్రముఖంగా రాసే జ్యోతివిని. నిజమే, దాంట్లో ఏమి సందేహం లేదు. తల్లిని అవమానిస్తే ఎవరు సహించక్కర్లేదు కూడా. కానీ అదే టైంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారి సతీమణి భారతిని ఎంత ఘోరంగా అవమానించారు, ఆ విషయాల సంగతి ఏంటి, వైసీపీకి సంబంధించిన అంబటి రాంబాబు గారు చెప్పిన విషయాలేమిటి, పేరు నాని గారు చెప్పిన విషయాలేమిటి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా అవమానించారు, ఎవరు అవమానించినా ఎవరి తల్లైనా తల్లే, ఎవరి భార్య అయినా భార్యే, ఎవరి కుమార్తెలైనా కుమార్తెలే అన్న ధోరణిలో లోకేష్ మాట్లాడి ఉంటే బాగుండేది. మరి ఆ విషయాలు కాకుండా కేవలం తన తల్లి గురించే మాట్లాడినట్లుగా హెడ్డింగ్ బట్టి చూస్తూ ఉంది. ఇక ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటారా అంటూ నిన్న డిప్యూటీ స్పీకర్ పదవి స్వీకారం సందర్భంలో అధికార పక్ష సభ్యులు విమర్శించారు జగన్ గారిని. ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారు. మదనపల్లి సబ్ కలెక్టర్లో ప్రమాదం వెనుక కుట్ర అంటూ ఇక అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు కదా. దానికి అనుగుణంగానే ఈనాడు వాళ్ళు వాళ్ళ అక్కసు అన్నీ ఉన్నాయి కదా, అందులో
తీసుకున్నారు. అలాగే మార్గదర్శి కేసులోని అనేక అక్రమాలను బయట కనిపెట్టిన సంజయ్ మీద మళ్ళీ ఏదో రకంగా ఏదో కేసు పెట్టాలని చూస్తున్నట్టున్నారు. డొల్ల కంపెనీలతో దోచేసిన సంజయ్ని పెద్ద హెడ్డింగ్ పెట్టారు. ఏంటి 8,000 కోట్ల ఏం కదా అని చూస్తే అదేదో ఒప్పందం చేసుకున్న వారంలోనే 1,50,00,000కి పైగా బిల్లులు చెల్లించారంట. సో ఆ రకంగా ఈనాడు వాళ్ళు తమ కక్షను తీర్చుకుంటున్నారు. సరే, వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి అట్లా చేస్తున్నట్టున్నారు. కృష్ణపట్నం సిటీకి మహారదశ రాబోతుందని బిల్డప్ ఇచ్చారు. మంచిది, ఆల్రెడీ అది బాగానే ఉంది. ఇంకా బ్రహ్మాండంగా జరిగితే సంతోషమే. పోసానిపై ఫిర్యాదుల విలువ 22 చోట్ల ఫిర్యాదులు, 5 కేసులు. శ్రీరెడ్డిపై 4 ఫిర్యాదులు, 3 కేసులట. నిన్న ఇంటూ రవికిరణ్ గారి భార్య చెబుతా ఉంటే నాకైతే ఆవేదన కలిగింది. ఏమిటి ఆ రకంగా అసలు ఏ ప్రజాస్వామ్యంలో అట్లా జరుగుద్దా? ఎక్కడ పడితే ఇప్పుడు 15 పోలీస్ స్టేషన్లు తిప్పారంట. కురుపాం నుంచి కర్నూలు అంట, ఆ మూల ఈ మూల. ఈ రకంగా అది ప్రజాస్వామ్యమా, పోలీసు వ్యవస్థ ఇట్లా పనిచేస్తుందా ఏమిటనే బాధ అయితే కలుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అనవసరంగా ప్రజల్లో అశాంతి రేగితే విపరిణామాలు సంభవిస్తాయన్న సంగతి చంద్రబాబు గారికి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఇట్లా జరుగుతూ ఉంది. ఇక తెలంగాణ ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. తెలంగాణ ప్రజల కోసం 100 సార్లైనా జైలుకు వెళ్తా, గొంతు లేని వారికి గొంతుకై పోరాడతా, రైతుల పక్షాన నిలబడినందుకు నన్ను అరెస్ట్ చేస్తానంటే చేసుకోండి అని కేటీఆర్ సవాల్ విసిరారు. సంపినా భూములియ్యం, మా భూమి కోసమే పోరాటం, అది పోలీసులు వెళ్ళిన కట్టు కదా అంటూ నరేందర్ రెడ్డి నిన్న అరెస్ట్ అయిన ఆయన మాజీ ఎమ్మెల్యే చెబుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ హరీష్ రావు గారు నిన్న నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చెప్పారు. అలాగే గవర్నమెంట్ నాట్ లైక్లీ టు ప్రోబ్ కేటీఆర్ రోల్ ఇన్ ఈ ఫార్ములా కేసు అని చెప్పి అన్నారు. కలెక్టర్పై దాడి తప్పే కానీ కేసులు ఎందుకు? వీటితో పాటు కాంగ్రెస్ నేతల అనేక మంది రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా కుల గణనకు అడ్డుపడేవారంతా ద్రోహులేనని, పీసీసీ అధ్యక్షుడేమో కేవలం భట్టి విక్రమార్క గారు వీళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రతోటే కేటీఆర్ వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే లగచర్ల కేలో కలెక్టర్పై దాడి అంటూ వారు మాట్లాడారు.